అంతేగాని పవన్ రాజు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాయిస్ కాదు అది. ఆ స్థాయిలో అనలేదు. పొన్నం ప్రభాకర్, అనిరుద్ రెడ్డి, వీరేశం లాంటి వాయిస్ కాదు ఇది. అడ్డూరు లక్ష్మణ్ వాళ్ళ మాటల వాయిస్ కాదు ఇది. కేటీఆర్ కర్ర వెరక్కుండా పాము చావకుండా మాట్లాడాడు. ఎవరిని మాట్లాడనీలేదు చూడండి బీఆర్ఎస్. ఒక జగదీశ్వర్ రెడ్డి మొన్న అటు ఇటు గాని మాట మాట్లాడాడు ఏదో 2 ముక్కలు. అదే పాకిస్తాన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ ఉండాల్సినోడు అన్నాడు. నువ్వు వస్తే ఎవరు వద్దన్నారు అన్నాడు. అంతవరకు అయిపోయింది. ఏదో పర్మిషన్ ఇస్తే పోయేది కదా, ఎందుకు అనవసరంగా అన్నాడు అంతే. అక్కడ ఆ తర్వాత నిన్న కేటీఆర్ మాట్లాడాడు. వాళ్ళ పార్టీ ఎవరు మాట్లాడలేదు, లేకపోతే వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు కదా. అంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళు చెప్పాల్సింది డైరెక్ట్ కేటీఆర్ రూపంలో చెప్పేశారు, ఇంకెవరూ మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ నుంచి రేవంత్ సైలెంట్ గా ఉన్నారు, మిగిలిన నాయకులు అందులో మాట్లాడారు. అది రేవంత్ తెలియకుండా మాట్లాడారు, రేవంత్ తెలియకుండా నేను నా సభకి పర్మిషన్ ఇవ్వలేదు అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అది రేవంత్ డబుల్ గేమ్. ఆ గేమ్ లో పవన్ కళ్యాణ్ కూడా పావు, అంతకు మించి ఏం లేదు. రేవంత్ ఏమో తెలుగుదేశము జనసేన అందరిని జనసేన వాళ్ళని సంతృప్తిపరచడం, ఇతన్ని ఏం అనలేదు కాబట్టి తెలుగుదేశం ఎన్టీఆర్ విగ్రహం పెట్టి వాళ్ళని సంతృప్తి, అంటే ఆంధ్ర సెటిలర్స్ సంతృప్తిపరచడం. అదే సందర్భంలో అదే హైదరాబాద్లో తెలంగాణ సెటిలర్స్ సంతృప్తిపరిచే బాధ్యత పొన్నం ప్రభాకర్. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశంలో ఇది మన రాష్ట్ర విభజన టైంలో సమైక్యాంధ్ర తెలంగాణ అని ఇద్దరు ఒకే పార్టీలో కూర్చొని మాట్లాడతారు చూడండి. అదే గేమ్ నిన్న నడిచింది. చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యాక కాస్తంత కూల్ అయిందా?